రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మూసీ దగ్గరికి పోయి నేను ప్రాజెక్టు కడతా అంటే ఆ ప్రతిపక్షమోడు ఈ ప్రతిపక్షమోడు వచ్చి పంచాయతీ చేస్తారు ఏంద్రబాయ్, నాకు అర్థం కాదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు అని చెప్పి కొన్ని ఛానళ్ళల్లో వచ్చినాయి. మళ్ళీ బఫర్ జోను, చెరువులకు క్యాచ్మెంట్ ఏరియా ఇవన్నీ ఏదైతే మీరు నిన్న మాట్లాడారు కదా, సల్కం చెరువు మీద ఎందుకు సల్లబడ్డవు, కాంగ్రెస్ చెప్తే మీరు నమ్ముతారా అన్నది నా ఒకటే క్వశ్చన్. ఒక్కసారి గడ్డపరాడ పడ్డదనుకో ఇంటి మీద, వీళ్ళు ఇస్తారా? ఆ సబర్మతి రియర్ ఫ్రంట్ను చూసే కాపీ కొట్టిన వాళ్ళు మీరు. కాపీ కొట్టి నేను కూడా మూసి శుద్ధీకరణ చేసి 24 గంటల పాటు దుకాణంలో నడిచేటట్టు చేస్తానంటే ఒక క్వశ్చన్ పేపరు 2 డిగ్రీలు, బట్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ తేదీలలో వచ్చింది. బట్ సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చిందే. మళ్ళీ ఇది రూమరా, మెమ్మేయా, యూనివర్సిటీ రియాలిటీయా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న గౌరవనీయులు పెద్దలు రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఉమెన్స్ డే మహిళల దినోత్సవ సందర్భంగా ఎక్కడో మాట్లాడి మహిళల గురించి ఆయన మంచిగా మాట్లాడి నెక్స్ట్ ఏమని మాట్లాడిండంటే, మూసీ దగ్గరికి పోయి నేను ప్రాజెక్టు కడతా అంటే ఆ ప్రతిపక్షమోడు ఈ ప్రతిపక్షమోడు వచ్చి పంచాయతీ చేస్తారు ఏంద్రబాయ్, నాకు అర్థం కాదు. నదులను మనం కాపాడుకోవాలి కదా, చెరువులను మనం కాపాడుకోవాలి కదా, నీళ్ళని మనం కాపాడుకోవాలి కదా, చట్టాలు ఉన్నాయి కదా, బఫర్ జోను 50 ఫీటు 10 ఫీటు లా చాలా మాట్లాడిండు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అది మూసీ దగ్గరనే ఎందుకు వచ్చింది? వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు అని చెప్పి కొన్ని ఛానళ్ళల్లో వచ్చినాయి. ఇక నేను పర్టికులర్గా వ్యక్తిగత ఆరోపణ నేను చేస్తలేను, కానీ నేను గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులను ఏమడుగుతున్నానంటే, మళ్ళీ బఫర్ జోను, చెరువులకు క్యాచ్మెంట్ ఏరియా ఇవన్నీ ఏదైతే మీరు నిన్న మాట్లాడారు కదా, సౌమిని సాంప్రదాయని సుత్తపూసని అని చెప్పి, అయితే నేనేం అడుగుతున్నా ముఖ్యమంత్రి వర్యులని, మళ్ళీ సల్కం చెరువు మీద ఇవన్నీ ఎందుకు వర్తించాయి? ఒకటి పెద్ద తలకాయ కొట్టినవు నాగార్జున, అది నీ పాత పంచాయతీ మళ్ళీ ఏందో మాకు తెలియదు. సల్కం చెరువు మీద ఎందుకు సల్లబడ్డావు క్వశ్చనా లేదా? చిన్న చితక ఇంట్ల మీద కొట్టుడు మొదలెట్టినవు. అందులో ఇంకొకటి ఏం మాట్లాడిండంటే రేవంత్ రెడ్డి గారు, శబర్మతి బీజేపీ చేసుకుంటే తప్పులేదు కానీ మేమీడ మూసీ చేసుకుంటానంటే వీళ్ళకి ఎందుకు మంటలేస్తున్నది? అది ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి మీరు అమ్ముకోలేరు ప్రాపర్టీ, నేను రీహాబిలిటేషన్ ఇస్తా, నేను కట్టిస్తా, మీరే ఒక కమిటీ పెట్టుకోండి, కమిటీకి నేను పైసలు ఇస్తా, కాంగ్రెస్ చెప్తే మీరు నమ్ముతారా అన్నది నా ఒకటే క్వశ్చన్. అది కూడా రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చిన మాట. 6 గ్యారెంటీలు ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు మీరు? నేను వచ్చినాక మీకు ఇంకా 2000 ఎక్కువ వస్తాయి కదా, మీకు ఇంకొక 500 ఎక్కువ వస్తాయి కదా, తులం బంగారం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి మాట్లాడిన అనుముల రేవంత్ రెడ్డి గారి సర్కారు పైన మీరు నమ్ముతారా? రీహాబిలిటేషన్ ఒక్కసారి గడ్డపరాడ పడ్డదనుకో ఇంటి మీద, వీళ్ళు ఇస్తారా? ఇచ్చే అంత స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? ఖజానాల ఏడికెన్ తెచ్చిస్తారు? ఈ క్లారిటీ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడగలుగుతారా? శబర్మతి కాడికి మాట్లాడితే, ఓ రేవంత్ అన్న నేనే స్టోరీ చేసిన నీ మూసీ శుద్ధీకరణ అప్పుడు, మూసీ ప్రాజెక్ట్ చేస్తానన్నారు కదా, నేనే మాట్లాడినా, ఒకసారి పోయి చూసుకోండి మోదీ గారు ఎట్లా అంచలంచలుగా రీహాబిలిటేషన్ చేసుకుంటూ వచ్చిండోనని. వాళ్ళకేం ఇంతవరకు ఫండ్ రాలేదని చెప్తే మీరే పోయి చూసొచ్చు సబర్మతి రివర్ ఫ్రంట్ని. ఆ సబర్మతి రియర్ ఫ్రంట్ను చూసే కాపీ కొట్టిన వాళ్ళు మీరు. కాపీ కొట్టి నేను కూడా మూసి శుద్ధీకరణ చేసి 24 గంటల పాటు దుకాణాలు నడిచేటట్టు చేస్తానంటే 24 గంటల పాటు దుకాణాలు చేస్తే మన భారతదేశంలో తెల్లార్లు నీట్గా పెట్టే మనుషులు ఉన్నారా? ఒకసారి పోయి చూడు పోవాడ చార్మినార్ దగ్గర, ఎప్పుడన్నా కాలు బయట పెట్టి చూడే ఎట్లుంటుందో తెలుస్తుంది. హెరిటేజ్ స్ట్రక్చర్ల ముంగట చెత్త హెరిటేజ్ కనబడుతుంది మీకు, పాత పురాతనమైన చెత్త కూడా మీకు కనబడుతుంది గబ్బు వాసనతో. చూడుపోరు ఒకసారి తెల్లంజామున పోయి. అది ఏ ఏరియాలో ఉన్నది, దాన్ని నడిపేటోళ్ళు ఎవరు, దాన్ని పార్లమెంటేరియన్ ఎవరు, దాన్ని ఎమ్మెల్యేలు ఎవరు? ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది నీకు. చట్టం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యచకితం అవుతుంది. ఇదిదా సర్ప్రైజు అని చెప్పి అనిపిస్తుంది. నాకు ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా రేవంత్ అన్న, గంభీరమైన ఆరోపణ, దేర్ ఆర్ నో ప్రూఫ్స్ టు ఇట్. మీకేమైనా ఒత్తిడి ఉందా ఎవరితోనన్నా రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేయాలని? ఏదో ప్రాజెక్టు పట్టుకొని వస్తా అంటారు, చేస్తానంటారు. వైద్యం మీద కొంచెం జర కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదని, అది వద్దు మనకు, అది చేయొద్దు కదా మనం, అది పెద్ద పాపం అయిపోతుందా? విద్య వైద్యం అనే కాడికి వస్తే రేవంత్ అన్న ఈ చిట్టా మీకు అంకితం. ఆదాబ్ హైదరాబాద్లో ఈ కథనం వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం. ఇది లోపమా, వ్యవస్థపరమైన వైఫల్యమా? న్యాయ రక్షణ విద్యా వ్యవస్థలో లోపాలు దురదృష్టం. 5 సంవత్సరాల లా డిగ్రీ 3 సంవత్సరాల లా డిగ్రీ విద్యార్థులకు ఒకే క్వశ్చన్ పేపర్, వేరే తేదీల్లో పరీక్షలు, కానీ ఇదే పేపర్ లీకేజ్ అవుతుంది కదా. పారదర్శక వివరణ ఒకటే, యూనివర్సిటీ
ప్రతిష్టను కాపాడుతుంది. ఆదాబ్ హైదరాబాద్ రాసిన ఈ ఘటనకు ఎవరో ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు గౌరవనీయ ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఎందుకు చెప్పాలా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఆధారాలతోనే చిత్రగుప్తు. ఆధారాలు లేకుండా నేను మాట్లాడా. ఇగో ఇది 5 ఇయర్ పేపరు, ఇది 3 ఇయర్ పేపరు. ఆ క్వశ్చన్ పేపర్లలో వచ్చిన కథనాలు కట్ చేస్తే, సీన్ చేస్తే, లోపలికి పోతే ఏంది అని చెప్పి మనం అందరం ఆలోచించి మాట్లాడితే ఒక క్వశ్చన్ పేపరు 2 డిగ్రీలు, మళ్ళీ ఈ క్వశ్చన్ ఈ ఎగ్జామ్ ఒకటే రోజు జరిగిందా? వేరే తేదీలలో జరిగింది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ది హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ. నేను లాయర్ గానికే ఒకసారి 3 సంవత్సరాలు చదువుతా, ఇంకో కొంతమంది 5 సంవత్సరాలు చదువుతారు లాయర్ గానికే. బట్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ తేదీలలో వచ్చింది. బట్ సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చిందే. మళ్ళీ ఇది రూమరా, మెమ్మేయా, యూనివర్సిటీ రియాలిటీయా? గౌరవనీయ పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మాత్యులు మీరే మాకు సెలవు ఇవ్వాలి. ఘటన ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే 25 ఫిబ్రవరి 2026, 5 సంవత్సరాల LLB కోర్సు. సబ్జెక్ట్ ఏంది ఉంటుంది ఇలా అంటే హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషను. 2 రోజుల తర్వాత 27 ఫిబ్రవరి 2026కి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. 3 సంవత్సరాల LLB కోర్సు. అందులో ఏమేమి ఉంటాయి అంటే లీగల్, ఇంకా కాన్స్టిట్యూషనల్, హిస్టరీ ఆఫ్ ఇండియా సబ్జెక్టు పడవుతుంది. పంచాయతీ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే క్వశ్చన్ పేపర్ సేమ్ ఉండరా నాయన? 25 ఫిబ్రవరి 2026కు 5 సంవత్సరాల లా కోర్సుకి జరిగిన ఎగ్జామ్కి క్వశ్చన్ పేపరు, అట్లనే 27వ తారీఖు 2026కి జరిగిన 3 సంవత్సరాల లా కోర్స్కి క్వశ్చన్ పేపర్ సేమ్ రా అయ్యా. సేమ్ క్వశ్చన్స్, సేమ్ స్ట్రక్చర్, సేమ్ కంటెంట్, బట్ 2 డిఫరెంట్ కోర్సెస్ అండ్ 2 డిఫరెంట్ డేట్స్. వెన్ ది 2 డిఫరెంట్ కోర్సెస్ అట్లీస్ట్ అవి సేమ్ డేట్ ఉన్నా నేను ఆనందపడుతుండే, నాకు అనుమానాలు రాకపోతుండే. మళ్ళీ ఇప్పుడు ఇది ఏ అనుమానాలకు దారితీస్తుంది? ఓ విద్యాశాఖ మాత్యుల ఆలోచనకు నేను ఈ చిట్టాన్ని తీసుకొని వస్తున్నాను. ఇది సీరియస్ ఎందుకు అవుతుంది అని అంటే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత పోరలు డైరెక్ట్లీ వస్తారు. మళ్ళీ 3 ఇయర్ లాలో ప్రొఫెషనల్ డిగ్రీ చేసినాక వీళ్ళు లా చేయడానికి వస్తారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు ఇది ఏమైందనంటే డిఫరెంట్ ఎంట్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, డిఫరెంట్ అకాడమిక్ మెచ్యూరిటీ ఉంటుంది, డిఫరెంట్ ఎవాల్యుయేషన్ డెప్త్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే నువ్వు సేమ్ క్వశ్చన్ పేపర్ 2కి పంపినవు అని అంటే మళ్ళీ ఇది క్లరికల్ ఎర్రరా? మళ్ళీ నాకు కొన్ని డేంజరస్ క్వశ్చన్స్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు. నేను ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడే పొగిడిన మిమ్మల్ని. సో తప్పు జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన అనుమానాలు కూడా నేను వ్యక్తం చేయాలి కదా. తెలంగాణ పౌరుడిలా, భారతీయ పౌరుడిలా నేను మాట్లాడాలి కదా. మళ్ళీ ఇది నేను ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్ అనాలనా, లేకపోతే ప్రాసెస్ బైపాస్డ్ అయిందని అనాలనా, లేకపోతే ప్రజా పాలన అనాలనా, రేవంత్ రెడ్డి పాలన అనాలనా? ఒక ఎగ్జామ్కి ఏమైనా అయ్యింది సేమ్ క్వశ్చన్ పేపర్లు 2 కోర్సులకు అని అంటే వాళ్ళ ఎక్స్పోజర్ సేమ్ ఎట్లుంటుంది, వాళ్ళ మెచ్యూరిటీ ఎట్లుంటుంది? ఒకడేమో ఇంటర్ తర్వాత జాయిన్ అవుతున్నాడు, ఒకడేమో డిగ్రీ చేసి వస్తున్నాడు. మళ్ళీ ఇన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ ఎవరికన్నా ఉన్నదా అని చెప్పి మాట్లాడితే నువ్వు క్వశ్చన్ పేపర్ ఖర్చు తగ్గుతుందని ఒకటే క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయించినవా? ఇది మీ నేతృత్వంలోనే ఉండాలా, బికాజ్ విద్యాశాఖ మాత్యులు మీరే. మళ్ళీ ప్రాసెస్ చేయని ఏడ సంఖ్య నాకింది అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. పేపర్ సెటర్ ఏమైండు? కమిటీ, మోడరేషన్ కమిటీ ఏమైంది? కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి బాధ్యత ఉందా? ప్రింటింగ్ అనేది కాన్ఫిడెన్షియల్గా జరగాల, మళ్ళీ అప్పుడు కూడా ఇది బయటపడలేదా? డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు బయటపడేదా? సేమ్ పేపర్ 2 సార్లు వచ్చింది అని అంటే అది కూడా డిఫరెంట్ కోర్సులకు, అది కూడా మళ్ళా లీగల్ ఎడ్యుకేషన్కి, న్యాయ వృత్తికి. ఫ్యూచర్ లాయర్లు దేశంలో ఏ రకంగా వస్తారు, తెలంగాణలకి ఎట్లా పాస్ అవుతారు అనేది ఒక క్వశ్చనే కాదా ఫ్రెండ్స్? మళ్ళీ ఈ ప్రశ్నలు ఎవరు నాకు సమాధానం చెప్తారు? నా అనుమానాలే వ్యక్తం చేస్తున్నాను నేను. ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన కథనాలు బయటకు తీసుకొని మాట్లాడుతున్నాను. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజీ శ్రవణన్న కూడా మాట్లాడిండి ఈ టాపిక్ని. మిగతా వాళ్ళు ఎవరికి పట్టు కూడా లేదు. విద్యార్థుల గోస. బై ఛాన్స్ ఇప్పుడు ఇది ఏమన్నా పేపర్ ఏమన్నా వెనకకి తీసుకొని పేపర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి రీ ఎగ్జామ్ అంటే పోరలు ఎట్లా తల్లడిల్లిపోతారొచ్చు అని అంటున్నా. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ డీల్స్ మీద చూపిస్తున్నంత ప్రేమ మక్కువ విద్యాశాఖ మీద చూపిస్తున్నదా? వాళ్ళకు ల్యాండ్ డీళ్లు కావాలా, లేఅవుట్ అప్రూవల్స్ కావాలా, రియల్ ఎస్టేట్ అనౌన్స్మెంట్లు కావాలా, ఎప్పుడు ఏది ఆక్షన్ చేద్దామనే తపన ఈ ప్రభుత్వానికి కనిపిస్తుంది. బట్ గవర్నెన్స్ అనేది కేవలం రియల్ ఎస్టేట్ మార్కెట్ కాదు సార్. గవర్నమెంట్ అనేది రియల్ ఎస్టేట్ స్క్వేర్ ఫీటే కాదు సార్. ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ అనేది కూడా ఒకటి సస్తది కదా. అది ఏమైంది సార్ అని చెప్పి మాట్లాడితే ఇవాళ యూనివర్సిటీ క్రెడిబిలిటీ పోయిందని అనాలనా? రేవంత్ రెడ్డి పరిపాలన నాశనం అయిందని చెప్పాలనా? డిగ్రీలకు వాల్యూ లేదని చెప్పాలనా? లేకపోతే న్యాయ శాస్త్రానికే క్రెడిబిలిటీ లేకుండా పోతుందని చెప్పాలా? మళ్ళీ ఆర్టికల్ 14లు 21లు విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు చదివి పోతే రియల్ క్వశ్చన్ ఏందనంటే సేమ్ క్వశ్చన్ పేపరు. రియల్ క్వశ్చన్ ఏందనంటే సిస్టమ్ పండుకున్నదా? రియల్ క్వశ్చన్ ఏందనంటే డిఫరెంట్ కోర్సులు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తుందా? ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆన్సర్ ఇస్తుందా? దరిద్రం దండయాత్ర ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేది మళ్ళీ రేవంత్ అన్నని. మహిళల దినోత్సవం రోజు మీ మహత్వపూర్ణమైన అదేమంటారు మహిమ కలిగిన మీ విద్యాశాఖలో జరుగుతున్న కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా అని నేను ఇవాళ అడుగుతున్నా సార్ ఫ్రెండ్స్. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? దీని మీద మీ సబ్జెక్ట్ ఏందో జర నాకు చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. మళ్ళీ ఈ ఆరోపణలలో ఎంత సత్యం ఉన్నది?